తెలంగాణలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగులుస్తోంది. కళ్ళాల్లో ధాన్యం, కళ్లల్లో దైన్యం అన్నట్టుగా ఉంది అన్నదాతల పరిస్థితి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. సుమారు గంట పాటు వడగళ్లు విరుచుకుపడ్డాయి. ఈ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ల వాన ఆదిలాబాద్ అన్నదాతను కుదేలు చేసింది. చేతికొచ్చిన మొక్కజొన్న, జొన్న, నువ్వులు, వరి, మిరప పంటలు కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల దెబ్బకు జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న, పొగాకు పంటలు నేలకొరిగాయి. నిర్మల్ జిల్లాలోనూ మొక్కజొన్న, నువ్వుల పంట, వరి పంట నీటిపాలైంది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెడగొట్టు వానలు రైతన్నను నిండా ముంచేశాయి. అకాల వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురి చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల ఎకరాల్లో పంట ఈదురుగాళ్ల దెబ్బకు నేలకొరిగింది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు రూరల్ మండలం భీంపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అగమ్య గోచరమైన పరిస్థితి రైతన్నది. మనతో పాటుగా రైతులు ఉన్నారు కొంతమంది. ఎంత పంట వేశారు, ఏ పంట వేశారు, ఈదురుగాళ్ల దెబ్బతో ఎంత నష్టం వాటిల్లింది? ఇప్పుడు 3 ఎకరాల దాకా మక్క వేసినాము. మొత్తము అకాల వర్షంతో మొత్తం నేలమట్టమైంది. ఇంత 30-40 వేల ఖర్చు వచ్చింది ఇక్కడ దాకా మొత్తం. ఇప్పుడు ఫస్ట్ పెట్టిన కాడికి వెళ్ళి అంటే దీని రేట్ వచ్చేసి వాళ్ళు 3,500 వరకు ధర పలుకుతుంది. ఇది మాకు ఇది ఎకరానికి 20 నుంచి 30 క్వింటల వరకు దిగుబడి వస్తుంది. ఇది అందుకని ఈ మొత్తం నేలమట్టమైంది కాబట్టి 30 ఎకరాలు అంటే 3 ఎకరాలకు దాదాపు 1,00,000 పైబన రైతుకు ఆదాయం ఉంటుంది. కాబట్టి 1,50,000 వరకు రైతు నష్టపోయారు. ఈ 3 ఎకరాల్లోనే 1,50,000 నష్టం వాటిల్లింది చెప్తున్నారు. మనతో పాటుగా యువ రైతులు ఉన్నారు. మొక్కజొన్ననే కాదు, జొన్న పంట, ఇటు నువ్వుల పంట సాగు చేశారు. నువ్వుల పంట కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఎంత నష్టం వాటిల్లి ఉండే అవకాశం? మ్యాక్సిమం అయితే సార్ అయితే మాకు ఎకరానికి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ క్రాప్ కదా, మ్యాక్సిమం ఒక 50,000 అయితే ఎకరానికి నష్టం వచ్చింది. అంటే నేను అంటే మొక్కజొన్న వేయలేదు, నేను పొగాకు వేసినాను. పొగాకు కూడా నాది కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. నాది నెక్స్ట్ మంత్ తీసేయాలి. అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాళ్ల ఎఫెక్ట్తో ఈ సిచ్యువేషన్ కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, బీర్కూరు ఈ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు, ఇలాంటి రైతన్నకు నష్టం వాటిల్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా రైతు కంట కన్నీరే కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి చేసిన పంట అంతా ఈదురుగాళ్లతో నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100% ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్. తెలంగాణలో నిన్న కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం మొత్తం తడిసిపోయింది. అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పలు పంటలకు నష్టం వాటిల్లింది. పూర్తిగా నేలవారిపోయిన పంటల్ని మనం చూస్తున్నాము. ఉన్నట్టుండి వర్షం కురవడం, కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురిసింది. దీంతో పంట నష్టం ఏర్పడింది. ఈదురుగాలులకు మామిడి చెట్లు, మామిడి పంట దెబ్బతింది అని చెప్పొచ్చు. బొప్పాయి, అలాగే వరి పంట, మిర్చి పంట, మొక్కజొన్న, జొన్న పంటలు, నువ్వుల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. అకాల నష్టం రైతులకు కన్నీరు తెచ్చిపెడుతోంది.